మాకైతే పాలు లేవు. రోజు ఒక అర లీటర్ కొనుక్కుంటాము. అందులో మీగడ తీసి వారానికి ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాన్ని ఇప్పుడు ఎన్నపూస చేస్తాను. ఎన్నపూస చేసి దాన్ని నెయ్యి చేస్తాను. ఒకసారి ఆ ప్రాసెస్ ఏంటనేది మీకు చూపిస్తాను, చూడండి. మనకైతే గేదెలు కట్టే అలాంటివి ఏమి లేవు. కొనుక్కున్న దాని మీదే ఆధారం. నెయ్యి అయితే 1000 రూపాయలు అయిపోతుంది కదా, అందుకని కొంచెం కొంచెం ఒబ్బడి చేసుకుని పిల్లలకు పెడతా కానీ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. కల్లకవ్వ ఇప్పుడు అందరూ మిక్సీలో వేసేసి తిప్పితే ఎన్నపూస వచ్చేస్తుందని ఈజీగా కనిపెట్టేది, కానీ ఇదైతేనే మంచిది. అందుకని దీంతోనే చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మా వీడియోలు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలా తీసిన వెన్నపూసను అయితే పెనం మీద పెట్టుకుని నెయ్యి చేసుకోవచ్చు, లేదంటే పిల్లలకి ఒంటికి రాస్తే వింటర్ సీజన్లో చాలా